ఈ వెజిటేబుల్ సూప్లో కూడా మీరు ఇది మిక్సప్ చేసుకోవచ్చు. అయితే ఇంట్లోనే మనం తయారు చేసుకున్న ఒక కాఫ్ సిరప్ అది ఉంది. చంటి పిల్లల నుంచి పెద్ద వయసు ఉన్న వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ఏం చేయొచ్చు అంటే, ఒక గాజు పాత్ర తీసుకోండి. ఉల్లిపాయలు ఏదైతే ఉన్నాయో ఆ ఉల్లిపాయలను తరిగేసేయండి. ఆ పాత్ర ఏదైతే ఉందో దాంట్లో కొంచెం ఒక లేయర్ మాత్రమే ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేయండి. వేసిన తర్వాత ఒక లేయర్ అలా స్ప్రింకిల్ చేస్తారు, తేనె వేస్తారు. వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ ఉల్లిపాయ ముక్కలు వేస్తారు, మళ్ళీ ఇంకొక లేయర్ ఈ హనీ కలుపుతారు. సో కలిపిన తర్వాత ఒక 3/4 నిండిపోయింది ఆ పాత్ర లేదా బాటిల్ గాజుది, ఇంకొంచెం గ్యాప్ ఉంది అనగా వదిలేయండి. వదిలేసి మూత అంటే మూత లేదా లిడ్ ఉంటే దాని మీద పెట్టేసేయండి. పెట్టేసి ఏదైనా చీకటి ప్రదేశంలో, మనం కదపని ప్రదేశంలో ఒక దగ్గర పెట్టేసేయండి. ప్రతి 4 నుంచి 5 గంటలకి ఒకసారి వెళ్ళి ఆ మూత తీయండి ఒకసారి. ఎందుకంటే అందులో కొంచెం గ్యాసెస్ ఇది వస్తుంది, ఆ గ్యాస్ని రిలీజ్ చేయడానికి అనమాట. అలా 24 గంటలు వదిలేసి 24 గంటలు అయిన తర్వాత దాన్ని మొత్తం ఫిల్టర్ చేసేసేయండి. పట్టుకొని పిండేసి ఫిల్టర్ చేసేసేయండి. అప్పుడు అదంతా ఏదైతే వచ్చిందో సొల్యూషన్, అది సిరప్ దగ్గు మందు, జలుబు, దగ్గు, కఫానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చంటి పిల్లలు, చిన్నపిల్లలు అనుకోండి 2 డ్రాప్స్ లేదా 3 డ్రాప్స్ వేస్తాం. అదే పిల్లలు అనుకోండి చక్కగా 1 టీ స్పూన్ ఇవ్వచ్చు. పెద్దలు అనుకోండి 1 టేబుల్ స్పూన్ వరకు కూడా మనం వాడచ్చు. అలా 2 పూటలు వాడి చూడండి, ఖచ్చితంగా 2 రోజుల్లో మీకు తగ్గిపోతుంది.